హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది నిరుద్యోగ సోదరులు చాలా రోజుల నుండి గ్రూప్ 3 ప్రొవిజనల్ లిస్ట్ కోసం ఎదురు చూసినారు. మనకు నవంబర్ నెలలో గ్రూప్ 3కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. చాలా వీడియోలు నేను గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన ఒక అవేర్నెస్ వీడియోస్ చాలా చేసినాను. ఎందుకు అవేర్నెస్ వీడియోలు చేసినానంటే, ఒకరికి ఒక 3-4 ఉద్యోగాలు వచ్చినాయి. 3-4 ఉద్యోగాలు మీకు వచ్చినా కూడా గ్రూప్ 3 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మళ్ళీ మీరు మెరిట్లో ఉన్నా కూడా మీరు ఆల్రెడీ గ్రూప్ 4లలో మీరు హాస్టల్ వెల్ఫేర్లలో లేక ఇంకా అదర్స్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలలో ఉండి కూడా గ్రూప్ 3లో మీకు మెరిట్లో మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవకాశం వచ్చినప్పుడు మీరు ఆ ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాల్గొంటే మీకు నచ్చిన క్యాడర్లో ఇక్కడ ఉద్యోగం గ్రూప్ 3లో రాకపోయి ఉంటే మళ్ళీ మీకు ఏదైతే పాత ఉద్యోగం ఉందో అటువైపే వెళ్తే వీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చి హాజరైన కారణంగా ఆ పోస్టు బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరికి ప్రయోజనం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదు అనే విషయం పైన నేను చాలా వీడియోలలో మాట్లాడినాను. చాలామంది కూడా తెలుసు, చాలామంది చూసినారు. మొత్తానికైతే 1388 పోస్టులకు మొత్తంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్లీ వాళ్ళ ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టినారు. 1388 పోస్టులు ఇప్పుడు ఈ రోజున ఒక్కరికొరికి ఏ కోడ్ అంటే ఏ ఉద్యోగానికి సెలెక్ట్ అయినారు ఆ ఉద్యోగం అంతా కూడా కోడ్ 1 కోడ్ 2 కోడ్ 103 93 ఇట్లా పోస్టుల కోడ్ ప్రకారంగా వాళ్ళ హాల్ టికెట్లతో వాళ్ళ ఎంపికైన క్యాడర్ని ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్లో చూపించినారు. మెయిన్గా నేను మళ్ళీ మాట్లాడుతున్నా, 1388 మంది జాయిన్ అవుతారా అంటే జాయిన్ అవ్వరు. 1388 మందిలో ఒక 3 నుంచి 400 మంది వేరే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు హాజరైనారు. వాళ్ళ మార్కుల ప్రకారం ఇక్కడ వీళ్ళు ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చినారు. అంటే ఇక్కడ బ్యాక్లాగ్లకు వెళ్ళిపోయే అవకాశం ఒక 300 పోస్టులకు కనిపిస్తుంది. మరి బ్యాక్లాగ్లకు వెళ్ళిపోతే మరి పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ వేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ముందు కోసం వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే నిన్నటి రోజున వచ్చింది కాబట్టి మరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మెయిన్గా టీజీపీఎస్సీ సెక్రటరీ డాక్టర్ ప్రియాంక ఐఏఎస్ గారు ఏం చెప్తున్నారంటే, ఎవరైనా తప్పుడు సర్టిఫికెట్స్తో వెరిఫికేషన్కి హాజరై ఉద్యోగాన్ని పొందినట్లుగా అభ్యర్థుల దృష్టికి వస్తే మీరు మాకు తెలియజేయండి, మేము వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 100% ఏ ఒక్క మెరిట్ స్టూడెంట్కి ఏ ఒక్క మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకుండా ఉండాలంటే ఫేక్ సర్టిఫికెట్స్తోని ఉద్యోగం పొంది ఫేక్ సర్టిఫికెట్స్తోని ఉద్యోగం పొందాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా దొరకబట్టి చట్టానికి అప్పచెప్పే బాధ్యత ప్రతి ఒక్క మెరిట్ పౌరుడి పైన ఉన్నదని ఈ యొక్క వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. 100%. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నిరుద్యోగ యువత చాలామంది ఉద్యోగాల ప్రయత్నంలో బాగా కష్టపడి చదువుతుంటే కొంతమంది తప్పుడు దారి ఎంచుకొని వాళ్ళ క్వాలిఫికేషన్స్ లేకుండా ఫేక్ సర్టిఫికెట్స్తోని కులానికి సంబంధించినట్టు చూసినట్టయితే మనకు ఇప్పుడు కొంతమంది సోదరులు, అందరూ కాదు కొద్దిమంది, వాళ్ళు ఏదైతే అగ్రకులాలకు ఇచ్చిన అవకాశం ఉందో రిజర్వేషన్లో ఆ సర్టిఫికెట్స్ పెట్టి వాళ్ళు ఉద్యోగాలు పొందినారు. ఇప్పుడు అలాంటివి కూడా జరుగుతాయి చూడండి. స్పోర్ట్స్ కోటా కావచ్చు, ఇప్పుడు అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికెట్స్ సృష్టించుకోవడమే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అవకతవకలు జరిగినట్లు మీ దృష్టికి వస్తే కంప్లీట్లీ మీరు టీజీపీఎస్సీ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళు రిమూవ్ చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. చాలామంది నిరుద్యోగ సోదరులు అంటున్నారు, అన్న ఇక్కడ బ్యాక్లాగ్లకు పోస్టులు వెళ్తే తదుపరి పరిస్థితి ఏంటి అని. తదుపరి పరిస్థితి ఏంటి అని టీజీపీఎస్సీ దగ్గర కూడా ఎలాంటి క్వశ్చన్ లేదు, ఎలాంటి ఆన్సర్ కూడా లేదు. దానిపైన మనం కార్యాచరణ చేయాలి. ఖచ్చితంగా 100% డౌన్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వాలి. ఎందుకంటే డౌన్ మెరిట్ లిస్ట్ ఇస్తే చాలామంది అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. గ్రూప్ 3లో ప్రొవిజనల్ లిస్ట్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున హార్టీ కంగ్రాచులేషన్స్ మై డియర్ బ్రదర్స్. నిజంగా మీరు ఎంతో కష్టపడితే కానీ ఈ ఉద్యోగంని మీరు పొందలేరని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వ శాఖల్లో
మీ వంతు ప్రజాసేవలో నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా, అవినీతికి తావు లేకుండా ప్రజాసేవలో ప్రభుత్వంలో పాలిభాగస్తులై మంచి సర్వీసు చేసి ఉన్నంత ప్రమోషన్స్కి ఇంకా మునుముందు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున, నా వ్యూవర్ల తరపున, నా సబ్స్క్రైబర్స్ తరపున నేనైతే కోరుకుంటున్నా. వీడియో చూసినట్టయితే, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్సు చాలామంది, ఒక 100 మంది చూస్తే అలా 80% వ్యూవర్స్ అందరు కూడా అన్సబ్స్క్రైబ్స్, అంటే సబ్స్క్రైబ్ లేని వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఖచ్చితంగా మన వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. కాంటెంట్లో ఇన్ఫర్మేషన్ అద్భుతంగా ఉంటుంది, నేను చెప్పిందే జరుగుతుంది. ఈ గ్రూప్ 3rd సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఎవరైతే టాప్ మార్కులు వచ్చినాయో, ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరికీ నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారమే వచ్చినాయి. నేను గ్రూప్ 3 ఫైనల్ కీ వచ్చినప్పుడు, ప్రైమరీ కీ వచ్చినప్పుడు మనం ఎవ్రీ నోటిఫికేషన్కి సంబంధించి మన కట్ ఆఫ్ మార్కుల సర్వే తీస్తాం. ఆ సర్వే కూడా ఏదో పట్టిక, కాలం, పీడిఎఫ్ ఈ సంబంధించి నేను పెట్టను. డైరెక్ట్ ముఖాముఖిగా లైవ్లు పెట్టి మీ మార్కులతో నేను ఖచ్చితంగా మాట్లాడుతూ చెప్పే ప్రయత్నం చేస్తుంటేని. సో నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారమే ఈరోజు చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి. మార్నింగ్ నిద్రకెళ్ళి లేచినప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా మెసేజ్లు, కాల్స్, అన్న మీరు చెప్పిన పక్క అనాలిసిస్ ప్రకారం మాకు ఉద్యోగాలు వచ్చినాయి. రియల్లీ హ్యాట్సప్ టు యూ బ్రదర్. మీ అనాలిసిస్ పక్కగా, అక్యూరసీగా, ఖచ్చితత్వంతో కూడినదిగా ఉంటుంది అని చెప్పేసి నా మిత్రులు చాలామంది ఫోన్ కాల్ చేసినారు. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. వాళ్ళందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్. మీరు మంచి స్థాయిలోకి వెళ్ళాలి. చాలామంది నిరుద్యోగులు అందరూ కూడా ఇంకేమైనా నోటిఫికేషన్స్ వస్తాయా ఫ్రెష్గా అని అంటున్నారు. చూద్దాం ఏ నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే దాని మీద మళ్ళొక వీడియో నేను ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక నుండి ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8 గంటల సమయంలో మన లైవ్ ఖచ్చితంగా ఉంటుంది యూట్యూబ్లో, మన ఛానల్లో. అది కూడా మన నిరుద్యోగ యువత కోసం, అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం, నిరుద్యోగ యువతను ప్రభుత్వం ఏ విధంగా నయవంచన చేసి మోసం చేస్తుందన్న కార్యక్రమాలపైన 100% మన యొక్క వాయిస్ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఉద్యోగాలు గ్రూప్ 3లో 1 మార్కు, అర మార్కుతో కూలిపోయిన వాళ్ళు బాధపడకండి. ఈ రోజు మీది కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నీది అవుతుంది. ఆ రోజు కోసం ప్రయత్నం చేయి. ఆ రోజు కోసం ధైర్యంగా, గుండె నిబ్బరంగా ఉండు. ఎవడు పుట్టుకతోనే తెలివివంతుడు కాలే, ఎవడు పుట్టుకతోనే విద్యావంతుడు కాలే. విద్య నిరంతరం అభ్యసిస్తూనే ఉండాలి. జ్ఞానం ఎవడు సొత్తు కాదు. జ్ఞానం దోసుకుంటే వచ్చేది కాదు, దాచుకుంటే ఉండేది కాదు. జ్ఞానాన్ని పంచాలి, జ్ఞానాన్ని పొందాలి. అంతే తప్ప అయ్యో నా వల్ల అయితలేదే, నాకు అంత సామర్థ్యం లేదు, నా పక్కోడికి ఉద్యోగం వచ్చింది, నా ఎదుటినోనికి ఉద్యోగం వచ్చింది, నేను ఇంత చదివినా నిజంగా ఫెయిల్ అయిపోతున్నా, సక్సెస్ కాలేకపోతున్నా అనే ఆలోచనల నుండి బయటపడండి. ఫెయిల్యూర్, సక్సెస్ అనేది దైవేచ్ఛ, అంటే దైవ నిర్ణయాలు. నువ్వు కష్టపడ్డావా లేదా అంతవరకే. నీకెళ్ళి నువ్వు ఖచ్చితత్వంగా ఎఫర్ట్ పెట్టి చదివినావు, కానీ ఉద్యోగం రాలే, బాధపడకు. ఎందుకంటే కాస్తనో కోస్తనో ఖచ్చితంగా పోటీ పరీక్షలనే కావచ్చు, బిజినెస్నే కావచ్చు, సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, పారిశ్రామికవేత్తలే కావచ్చు, ఏ ఇండస్ట్రీ, ఏ సంస్థలైనా, ఎక్కడైనా ఖచ్చితంగా ఆవగింజంత లక్కు కూడా ఉండాలా. ఆ లక్కు లేకపోతే కూడా ఒక్కొక్కసారి వెనుకబడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో చాలామందికి గ్రూప్ 3 ఉద్యోగాలు మిస్ అయిన వాళ్ళు చాలామంది మెసేజ్ పెట్టిని బాధపడుతున్నారు. బాధపడకండి బ్రదర్స్. ఖచ్చితంగా అప్కమింగ్ నోటిఫికేషన్లో ఒక ఉద్యోగం మీదే అనుకొని మళ్ళొక మారు ప్రయత్నం చేయండి, సక్సెస్ సాధించండి. నిరుద్యోగిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ నిరుద్యోగిగా బ్రతకడానికి నువ్వు ప్రయత్నం చేయకు. ఉద్యోగం సాధించి ప్రభుత్వ ఉద్యోగిగా బ్రతకడానికి, నీ కలలు సాకారం చేసుకోవడానికి ఖచ్చితంగా పుస్తకం పట్టుకొని కష్టపడు. నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా చదివిన వాడే ఈరోజు విజేతగా నిలుస్తున్నాడని